నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీలో చూసుకుంటే రాజకీయాలకు సంబంధించి కాంగ్రెస్ అనేటటువంటిది ఇప్పటివరకు ఆ పేరే తక్కువగా వినిపించిన పరిస్థితి. గత కొన్ని రోజులుగా చూసుకుంటే షర్మిల నాయకత్వంలో పెద్ద ఎత్తున కూడా విస్తృతంగా ప్రజల చర్చకు గురవుతున్నటువంటి అంశం ఏది అంటే కాంగ్రెస్కు సంబంధించి షర్మిల ప్రజా జీవితంలోకి వచ్చిన పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే జగన్మోహన్ రెడ్డిని కూడా టార్గెట్ చేస్తూ షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తాజాగా కలకలం రేపుతున్నాయి. బీజేపీకి వైసీపీ అమ్ముడుపోయింది, జగన్మోహన్ రెడ్డి మోడీకి బీజేపీకి కొమ్ము కాస్తున్నాడు అనేటటువంటి నేపథ్యంలో కూడా వ్యాఖ్యలు చేయటం, బీజేపీ కార్యాలయాల్లోనే వైసీపీ ఎంపీలు కూర్చున్నారు, రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్రంలో ప్రాజెక్టులు, రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు పక్కదోవ పట్టించేశారు, గాలి కొదిలేశారు అనేటటువంటి వ్యాఖ్యలు. ప్రస్తుతం కేవీఆర్ గారు ఉన్నారు. ఏదైతే రాజకీయ విశ్లేషకులు షర్మిలకు సంబంధించినటువంటి ప్రభావం ఏపీలో ఎలా ఉంది, అలాగే జగన్మోహన్ రెడ్డి పైన ఆమె చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఏం చెప్పుకోవచ్చు అనేటటువంటిది మనం తెలుసుకుందాం. కేవీఆర్ గారు నమస్తే సార్. ప్రస్తుతం రాహుల్ గాంధీ మొదటి సంతకం స్పెషల్ స్టేటస్ పైన పెడతారు గెలిస్తే అనేటటువంటి వ్యాఖ్యలతో పాటు షర్మిల ముందుకెళ్తున్నటువంటి తీరు ఎలా ఉంది, జగన్కు ఎలా చెక్కుబెట్టిన పరిస్థితి అవుతుంది అంటారు ప్రస్తుతం షర్మిల ఆరంగేట్రంతో? ప్రధానంగా మనం నవ్యాంధ్ర రాష్ట్రాల్లో రాజకీయాలు మనం ఒకసారి పరిశీలిస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పురంధరేశ్వరి ఉంటే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలుగా షర్మిల కొనసాగుతున్నారు. అంటే మహిళలు రెండు జాతీయ పార్టీలు రెండు కూడా రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. గతంలో వైఎస్ విజయమ్మ వైసీపీ రాష్ట్ర పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా ఆమె తొలగించారు. ఇప్పుడు ఈ రెండు జాతీయ పార్టీలు కేంద్రంలో ఒక పార్టీ అధికారంలో ఉండి ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉంది. కానీ ఈ రెండు పార్టీలకి ఆంధ్రప్రదేశ్లో శాసనసభలో సభ్యత్వం కూడా లేదు. ఈ రెండు పార్టీల మధ్య ఇప్పుడు మహిళలు కొనసాగుతా వాళ్ళిద్దరూ అలా ఆ పార్టీల ఎజెండాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ కోవలో కాంగ్రెస్కు కొత్తగా షర్మిలను పీసీసీ అధ్యక్షులుగా తెర మీదకి వచ్చారు. ఒక 2-3 వారాల నుంచి ఆమె పీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు తీసుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక రౌండ్ పర్యటన పూర్తయింది. ఆమె పర్యటనలో సీనియర్ కాంగ్రెస్ నేతలు ఇప్పటివరకు అంటే విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీలో మిగిలిన వాళ్ళలో సీనియర్లు కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, జేడి శీలం, పల్లం రాజు, గిడుగు రుద్రరాజు, ఇట్లా కొంతమంది సీనియర్ నేతలు, ఇంకా కాంగ్రెస్లో కొనసాగిన సీనియర్ నేతలు షర్మిల వెంట క్యాంపెయిన్లో ముందుకు సాగుతూ ఉన్నారు. సరే, కొంతమంది అంటే జగన్తో విభేదించినటువంటి కొంతమంది ఆళ్ళ రామకృష్ణారెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే వంటి వాళ్ళు ప్రత్యక్షంగా వచ్చి ఈ పార్టీలో కలిసి తిరుగుతూ ఉన్నారు. సరే, రాజకీయాలు, విమర్శలు, ప్రతి విమర్శలు, ఆత్మవిమర్శలు ఇవన్నీ ఉంటాయి. అది హుందాతనంగా ఉండాలి. గతంలో రాజకీయాలు ఎంతో హుందాతనంగా ఉండేవి. వ్యవస్థల మీద ఆరోపణలు, విధానాల మీద ఆరోపణలు ఉండేవి, కానీ వ్యక్తిగత విమర్శలు ఉండేవి కాదు. అది ఒక విధంగా ఈ విమర్శలు తట్టుకోలేక వైకాపాకి చెందిన నేతలు ఆమెను వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే ఇదే పరిస్థితి గతంలో కూడా కొనసాగింది. అంటే కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పట్లో మంత్రులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ధర్మాన ప్రసాద్ కానీ, తర్వాత బొత్స సత్యనారాయణ కానీ, కన్నబాబు, ఇటువంటి సీనియర్ అనేక మంది జగన్ విమర్శించారు. అసలు ఏకంగా కన్నబాబు అయితే పీఆర్పీ ఎమ్మెల్యే గెలిచి కాంగ్రెస్లో చేరి వైకాపాలో చేరాలంటే చెంచల్ కూడా జైలుకు పోయి పర్మిషన్ తీసుకోవాలని కామెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. విజయమ్మ అవిశ్వాస తీర్మానం సందర్భంగా విజయమ్మ అసెంబ్లీలో మాట్లాడితే దానికి కౌంటర్గా బొత్స సత్యనారాయణ లేచి మాట్లాడాడు. తర్వాత ధర్మాన ప్రసాద్ అసలు ఆయన ప్రతిపక్ష నేత 60 బెడ్రూమ్లో ఉన్నటువంటి ఇల్లు ఈ రాష్ట్రంలో ఎవరుకుంది, జగన్మోహన్ రెడ్డి తప్ప అని ధర్మాన ప్రసాద్ అసెంబ్లీలో మాట్లాడి ఇలా అనేక మంది మాట్లాడిన తర్వాత వాళ్ళే మళ్ళీ పోయి వైకాపాలో చేరారు. ఇలా ఉన్న సందర్భంలో ఇప్పుడు షర్మిల రాష్ట్రంలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టేసరికి వైఎస్ని అభిమానించే కొంతమంది వైకాపా నుంచి ఓట్లు ఇటు షర్మిల కాంగ్రెస్కి టర్న్ అవుతాయి అనేటువంటి బెంగ వైకాపా నేతలు పట్టుకుంది. దీంతో ఆమె మీద వ్యక్తిగత ఆరోపణలు చేయటం, పదే రకరకాలుగా క్రిటిసైజ్ చేయటం, సోషల్ మీడియాలో చేయటం, చివరికి సోనియా గాంధీ దగ్గరికి వెళ్తే భారతీను తర్వాత బ్రదర్ అనిల్ వీళ్ళు వెళ్ళినప్పుడు బ్రదర్ అనిల్ ముఖ్యమంత్రి పదవి అడిగాడని షర్మిల చెప్పిందనంటే భారతీ చెప్పింది అని చెప్పంటే దానికి కౌంటర్ ఇచ్చింది, నువ్వు విన్నావా అని. ఇట్లా వ్యక్తిగత విమర్శలు, నాకు ఆస్తి వాటా పంచలేదంటాం, సాక్షి పత్రికలు కూడా నాకు వాటా ఉందంటాం, ఇలా వాళ్ళ వ్యక్తిగత విషయాలన్నీ రాష్ట్ర ఎజెండాగా తెర మీదకి వచ్చినాయి. ఈ సందర్భంగా షర్మిల మీద చేసే ఆరోపణలని కాంగ్రెస్ నేతలు ధీటుగా తిప్పికొడుతున్నారు. తులసిరెడ్డి కానీ, రఘువీరారెడ్డి కానీ, కేవీపీ రామచంద్ర కానీ, జేడి శీలం, పల్లం రాజు, ఇటువంటి సీనియర్ నేతలు అనేక మంది
ఆమెకు అండగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా తిప్పుతున్నారు, క్యాంపెయిన్ నడుపుతున్నారు. అంటే ఒక యువనేతను ముందుకు తెలిపి అంటే రాజశేఖర రెడ్డి ఇమేజ్ని కాంగ్రెస్ ఉపయోగించుకునే విధంగా రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ నేత అనేదాన్ని డిస్ప్లే చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. ఈ దశలో వ్యక్తిగత విమర్శలు ముందుకు వాడటం, ఆమె చేసే విమర్శలు చివరికి జగన్ అన్ని రంగాల్లో ఫెయిల్ అయ్యాడు, ప్రత్యేక హోదా లేదు, వైకాపా ఎంపీలంతా కూడా బీజేపీ టీంగా ఉన్నారు, ఢిల్లీలో మొత్తం బీజేపీ కార్యాలయంలో వైకాపా ఎంపీలే ఉంటున్నారు అని తెర మీద తీసుకొచ్చింది. దీనికి తీసుకొని ఆమె చేసే ఆరోపణ కూడా కొంత బీజేపీ నేతల సిఫార్సు మేరకు నట్వల్ పారిశ్రామికవేత్త నట్వల్కి ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ సీట్ ఇచ్చారు. ఇలా రకరకాలుగా ఉంది. అదేవిధంగా మోడీ ప్రభుత్వానికి అండగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్త అంబానీకి, తర్వాత ఇప్పుడు అదానికి, వీళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్లో సహజ వనరులన్నీ కట్టబెడతా ఉన్నారు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు. ఇలా ఈ విధంగా అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీజేపీ వాళ్ళు ఏది చెప్తే అది చేస్తున్నారు, కేంద్రానికి దాసోహం అయ్యాడు అని ఆమె విమర్శలు పెద్ద ఎత్తున చేస్తూ ఉంటే వైకాపా నేతలు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. ప్రత్యేక హోదా నేను తెస్తాను, నన్ను గెలిపించండి, 20 మంది ఎంపీలు ఇస్తే మెడలు వంచి సాధిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి తర్వాత తోకదాడిచ్చాడని చెప్పని ఆమె ఆరోపిస్తుంటే కౌంటర్ లేదు. ఆ రోజు తనను ఉపయోగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగించుకొని పవర్లోకి వచ్చినాక వదిలేశాడు అని ఆమె చెప్తా ఉంటే మరి ఏమీ మాట్లాడలేదు. ఒకవైపు వివేకానంద రెడ్డి హత్య తర్వాత ఆయన కుమార్తె సునీత, డాక్టర్ సునీత, ఇప్పుడు షర్మిల ఇద్దరు కలిసి సోదరుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి కానీ వైకాపా నేతలు కానీ దాన్ని తిప్పికొట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఇదంతా కూడా ఎన్నికల ముందు రావడంతో వైకాపా సీనియర్ నేతల ఆందోళన ప్రారంభమైంది. వీటిని తట్టుకోలేక వ్యక్తిగత విమర్శలు చేయటం. ఇంకో రకం విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేయకపోవటం, ఖండన ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి సీరియస్గా వాళ్ళని వాళ్ళని ఎందుకు తిట్టలేదని చెప్పి అనేటువంటిది తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు వస్తూ ఉంటాయి. ఇక వాళ్ళు ఏం చేయాలి రాజకీయాల్లో? ఇది పరిస్థితి కొనసాగుతుంది. ఒక పక్క పులివెందల్లో స్వయంగా ఆమె పులివెందల్లోనే అభివృద్ధి లేదని చెప్పని ఆరోపణలు తెర మీద తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి సూచికలో రాష్ట్రం ఎక్కడుందో చెప్తున్నారు, బట్టన్ నొక్కడం తప్ప ఏ కార్యక్రమాలు లేవు. అసలు వేల కోట్లు, లక్షల కోట్లు చేసిన అప్పు, ఆ డబ్బు ఏం చేసావని సోదరు నిలదీస్తుంటే, జాతీయ పార్టీలోనే నిలదీస్తుంటే ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి జగను కౌంటర్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. నేరుగా ఆయన సమాధానం చెప్పలేక తర్వాత కుటుంబ సభ్యుల మీద భారతీ, రాజశేఖర రెడ్డి, అవినాష్ రెడ్డి వాళ్ళ మీద షర్మిల చేసే ఆరోపణలని రిప్లై లేకపోతున్నారు. మరోవైపు సీట్ రాని ఎమ్మెల్యేలంతా కూడా జగన్ను దూషిస్తూ ఉన్నారు. మనకి ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే రక్షణ నిధి కానీ, నిన్న సత్యవేడ ఎమ్మెల్యే ఆదిమూలం కానీ, తర్వాత ఎంపీ టికెట్లు అనేటువంటి కృష్ణదేవరాయలు కానీ, బాలశౌరి కానీ, వీళ్ళంతా కూడా నలుగురు వైకాపా బహిష్కృత ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి వీళ్ళంతా పెద్ద ఎత్తున చేసే ఆరోపణలకి కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. మరోవైపు 3 రాజధానులు అనే పేరుతో ఏకపక్షంగా వ్యవహరించిన ఎమ్మెల్యేలంతా కూడా ఎన్నికలు వచ్చేసరికి ఇప్పుడు ఏం చెప్పాలనేది అర్థం కాని పరిస్థితి ఉంది. ప్రధానంగా గుంటూరు, కృష్ణా జిల్లాలో రాజధాని ఇక్కడ కాదు అంటే ఏం చెప్పాలా జనం నిలదీసే పరిస్థితి వచ్చింది. విశాఖ రాజధాని అంటే విశాఖ వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. ఇలా వైకాపాలో అనిశ్చిత పరిస్థితి కొనసాగుతుంది. షర్మిల వేసే బాణాలని తిప్పి కొట్టలేక ఆ పార్టీ నేతలు వెలవెల్లాడిపోతూ ఉన్నారు. గతంలో వైఎస్ జగన్ వదిలిన షర్మిల బాణం అని చెప్పి ప్రచారం చేసింది మీరే కదా, ఇవాళ నేను చెప్పే కౌంటర్ మీకు గిట్టట్లేదా అని ఆమె ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేని పరిస్థితి కొనసాగుతూ ఉంది. కొద్ది రోజులు షర్మిల ఇదే విధంగా ముందుకు పోతే ఇక పూర్తిగా వైకాపాలో ఒక అంతర్మదనం ఏర్పడే పరిస్థితి కొనసాగుతుంది. షర్మిలకు ఒకవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటకలో సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అండ దండిగా ఉంది. షర్మిలను ఇంకొంచెం స్ట్రెంగ్తన్ చేయడంలో భాగంగా కర్ణాటక నుంచి రాజ్యసభకు కానీ అవకాశం కల్పిస్తే 6 ఏళ్ళు ఆమెకు ప్రోటోకాల్ ఉంటుంది. ఇదే అంశాలు ఆమె పార్లమెంట్లో డిబేట్లో మాట్లాడితే ఇక అసలు వైకాపా ఇంకా అనేక సమస్యలు ఎదుర్కొంటుంది. ఒక చట్టసభలో ఓ సభ్యుడు మాట్లాడేదంతా కూడా రికార్డ్ అవుద్ది.
ఆమె చెప్పే అంశాలన్నీ కూడా రాజ్యసభలో రికార్డ్ అయిందంటే రేపు పొద్దున మనం జనంలో ఏం చెప్పాలా? ప్రత్యేక హోదా రాలేదు, ఇస్తామని లేదు, వైకాపా వాళ్ళు అడగటలేదు, ఢిల్లీలో బీజేపీ ఆఫీసులో వాళ్ళు కూర్చుంటున్నారు. ఈ విధంగా ఇదంతా డిబేట్లో మాట్లాడితే, చట్టసభలో మాట్లాడితే అదంతా రికార్డ్ అయితే వీళ్ళు జనంలో చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ఇప్పుడు షర్మిల వాళ్ళకి కంటిలో నలుసులా తయారైంది. తర్వాత ఏమన్నా అందామంటే రాజశేఖర రెడ్డి కుమార్తె అని అంతర్మదనం చెబుతున్నారు. ఒకవైపు ఆమె తిట్టకపోతేనన్నా ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ వాళ్ళు నువ్వు ఎందుకు తిట్టలేదు, నువ్వు ఎందుకు ఆమె మీద విమర్శలు చేయలేదని వాళ్ళు హుకుం జారీ చేస్తున్నారు. మళ్ళీ సీటు తెచ్చుకొని పోటీ చేయాలనుకుంటే ఆమెను తిట్టాలా? ఆమెను తిడదామంటేనా రాజశేఖర రెడ్డి కుమార్తె అని ఈ వైకాపా నేతల్లో తర్జన భర్జనలు జరుగుతూ ఉన్నాయి. తాడేపల్లి ప్యాలెస్ నుంచి సజ్జల వాళ్ళ ఆఫీస్ నుంచి కానీ సజ్జల భార్గవరెడ్డి వాళ్ళు సోషల్ మీడియాలో రాజశేఖర రెడ్డి కుమార్తె ముఖ్యమంత్రి సోదరి అని కూడా లేకుండా ఎట్లా విచక్షణ రహితంగా సోషల్ మీడియాలో ఆమెను క్రిటిసైజ్ చేయబెడతా ఉంటే దానికి అదే విధంగా ధీటుగా ఏమో కౌంటర్ పాయింట్ ఇస్తా వచ్చింది. మరి ఎన్నికల వరకు ఏమో కొనసాగితే వైకాపా పరిస్థితి మాత్రం చాలా గందరగోళ పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. షర్మిల ఇప్పటివరకైతే దూసుకుపోతూ ఉంది. ఇది కంటిన్యూ చేయగలుగుద్దా లేదా అనేది ఇటు కర్ణాటక, తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ఇచ్చే మద్దతు మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఇంకొద్దిగా స్ట్రెంగ్తెన్ చేస్తే వైకాపా పరిస్థితి మాత్రం గందరగోళం. ఇది దీనికి సంబంధించిన అంశాలు. థ్యాంక్ యూ సార్ కేవీఆర్ గారు. ఇది ఏపీలో రాజకీయాలకు సంబంధించి చూస్తే వైసీపీని ఏదైతే పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తున్నటువంటి షర్మిలకు సంబంధించి భవిష్యత్తులో మరింత సీనియర్ల నుంచి పక్క రాష్ట్రాల నుంచి సపోర్ట్ ఉంటే అధిష్టానం నుంచి ఇప్పటికీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన నేపథ్యంలో వైకాపా ఆపదలో పడే పరిస్థితి కనిపిస్తున్నటువంటిది స్పష్టంగా ఉంది. రాబోయే ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ఊపందుకుంటే గనక ఏదైతే వైసీపీకి తీరని నష్టమే జరిగేటటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నటువంటిది. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.